హలో వివర్స్, నమస్తే అండి. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. ఇవి టమాటాస్ అండి, 4 టమాటాస్, బిగ్ టమాటాస్, చింతపండు, రెడ్ చిల్లీ పౌడర్ అండి. వీటితో ఇప్పుడు మనం టమాటా పేస్ట్ చట్నీ తయారు చేద్దామండి. టమాటాస్ని వాష్ చేసి పీసెస్లా కట్ చేసుకున్నామండి. ఇక ఇది టామరెడ్ అండి, చింతపండు వాటర్లో నానబెట్టామండి ఒక అరగంట ముందుగా. చూస్తున్నారు కదా. ఇక సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, టమాటా పీసెస్, టామరెడ్, వీటన్నిటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లో యాడ్ చేద్దామండి. ముందు టమాటాసు, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, టామరెడ్ అన్నీ మిక్సీ జార్లో యాడ్ చేసేద్దామండి. కారం అనేది మన టేస్ట్ని అనుసరించి హెచ్చు తగ్గులుగా వేసుకోవచ్చు అండి. మేమైతే 4 టమాటాస్కి 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసామండి. ఇక ఇది టామరెడ్ అండి. కొంతమంది వాటర్ లేకుండా ఉట్టి టామరెడ్ వేస్తారండి. నేను మాత్రం వాటర్తో ఈ విధంగా టామరెడ్ యాడ్ చేసేసానండి. బాగా పలుచగా మన పేస్ట్ వస్తుందని చెప్పేసి పాత్రలో ఆయిల్ యాడ్ చేసామండి. ఇక కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్ అండి, ఎక్కువగా పచ్చిపప్పు ఉండేట్టుగా చూసుకొని యాడ్ చేశానండి. ఒక్క నిమిషం పాటు ఇవన్నీ చక్కగా ఫ్రై అవనిద్దామండి. ఇక నెక్స్ట్ 2 డ్రై రెడ్ చిల్లీ పీసెస్ అండి, అవి కూడా ఫ్రై చేస్తున్నామండి. వీటితో కర్రీ లీవ్స్, పోపు మసాలా సీడ్స్, రెడ్ చిల్లీ పీసెస్ అండి, రెడ్ చిల్లీ డ్రై పీసెస్ అండి. చూస్తున్నారు కదా. ఇక ఒక నిమిషంలో ఈ ఆయిల్తో ఈ విధంగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ లిక్విడ్ టమాటా పేస్ట్ని అందులో యాడ్ చేసేద్దామండి. ఒక 5 నిమిషాల పాటు ఈ లిక్విడ్ పేస్ట్ చక్కగా ఫ్రై అవుతున్న మసాలా సీడ్స్, కర్రీ లీవ్స్, డ్రై రెడ్ చిల్లీ సీడ్స్తో ఈ విధంగా కుక్ అవుతుందండి. 5 నిమిషాల్లో ఇది చక్కగా గట్టి పడుతుందండి. ఈ విధంగా అప్పుడప్పుడు కలుపుతూ లో ఫ్లేమ్ మీద దీన్ని బాయిల్ చేద్దామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొద్దిగా చిక్కబడుతుందండి. ఇక లాస్ట్కు బాగా చిక్కగా అయిపోతుందండి. మన చట్నీ రెడీ అవుతుందండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది దాదాపుగా 4-5 రోజుల వరకు యూస్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. కామెంట్ చేయండి ప్లీజ్. బై అండి.